ఓం శాంతి 24/8/2025 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 30/11/2006 జ్వాలాముఖి తపస్య ద్వారా మైపన్ అనగా నేను అనే తోకను కాల్చి బాప్దాదా సమానంగా అవ్వండి. అప్పుడు సమాప్తి సమీపంగా వస్తుంది. ఈరోజు తరగని అవినాశీ ఖజానాలకు యజమాని అయిన బాప్దాదా తమ నలువైపులా ఉన్న సంపన్నులైన పిల్లల యొక్క జమా ఖాతాను చూస్తున్నారు. 3 రకాల ఖాతాలను చూస్తున్నారు. ఒకటేమో తమ పురుషార్థం ద్వారా శ్రేష్ఠ ప్రారబ్ధపు జమా ఖాతా, రెండవది సదా సంతుష్టంగా ఉండడం మరియు సంతుష్టపరచడం, ఈ సంతుష్టత ద్వారా ఆశీర్వాదాల ఖాతా, మూడవది మనసా వాచా కర్మణ సంబంధ సంపర్కాల ద్వారా అనంతమైన నిస్వార్థ సేవ ద్వారా పుణ్య ఖాతా. మీరందరూ కూడా ఈ 3 ఖాతాలను చెక్ చేసుకుంటూనే ఉంటారు. ఈ 3 ఖాతాలు ఎంత జమ అయి ఉన్నాయి, జమ అయ్యాయా లేదా అన్నదానికి గుర్తు సదా సర్వుల పట్ల స్వయం పట్ల సంతుష్టత స్వరూపంగా ఉండటం, సర్వుల పట్ల శుభభావన శుభకామన ఉండటం మరియు సదా స్వయాన్ని సంతోషకరమైన భాగ్యశాలి స్థితిలో అనుభవం చేయటం. కనుక చెక్ చేసుకోండి, 2 ఖాతాల లక్షణాలు స్వయంలో అనుభవం అవుతున్నాయా? ఈ సర్వ ఖజానాలను జమ చేసుకునేందుకు తాళం చెవి నిమిత్త భావము, నిర్మాణ భావము, నిస్వార్థ భావము. చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంతకీ ఆ తాళం చెవి నంబర్ తెలుసా? తాళం చెవి నంబర్ 3 బిందువులు, 3 చుక్కలు. 1 ఆత్మా బిందువు, 2 బాబా బిందువు, 3 డ్రామా యొక్క ఫుల్ స్టాప్ బిందువు. మీ అందరి వద్ద తాళం చెవైతే ఉంది కదా. ఖజానాలను తెరిచి చూసుకుంటూ ఉంటారు కదా. ఈ సర్వ ఖజానాల వృద్ధికి విధి దృఢత. దృఢత ఉన్నట్లయితే ఏ కార్యంలోనూ కూడా ఇదవుతుందా అవ్వదా అన్న ఇటువంటి సంకల్పం నడవదు. దృఢతా స్థితి ఏమిటంటే ఇది జరిగే ఉంది, తయారయ్యే ఉంది. తయారవుతుందా, జమ అవుతుందా అవ్వదా అన్నట్లుండదు. చెయ్యటమైతే చేస్తున్నాము, మరి అవ్వటమైతే అవ్వాలి అని ఇలా అయితే అని అనరు. దృఢత కలవారు నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారు, నిశ్చింతగా ఉంటారు మరియు నిశ్చితం అన్నట్లు అనుభవం చేస్తారు. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించి ఉన్నారు, ఒకవేళ సర్వ ఖజానాల ఖాతాను ఎక్కువలో ఎక్కువ జమ చేసుకోవాలనుకుంటే మన్మనాభవ అనే మంత్రాన్ని యంత్రంగా చేసుకోండి. దీనివలన సదా బాబాతో పాటుగా మరియు సమీపంగా ఉన్నట్లు స్వతహాగా అనుభవం అవుతుంది. పాస్ అవ్వాల్సిందే. 3 రూపాలలో పాస్. 1 పాస్గా ఉండటం అనగా దగ్గరగా ఉండటం, 2 ఏదైతే జరిగిపోయిందో దానిని పాస్ చేయటం అనగా దాటేయటం, 3 పాస్ విత్ ఆనర్గా అవ్వటం అనగా గౌరవప్రదంగా ఉత్తీర్ణులవ్వటం. ఒకవేళ ఈ 3 రకాల పాస్లు ఉన్నట్లయితే మీ అందరికీ రాజ్యాధికారులుగా అయ్యేందుకు ఫుల్ పాస్ ఉంటుంది. మరి ఫుల్ పాస్ను తీసేసుకున్నారా లేక తీసుకోవాలా? ఎవరైతే ఫుల్ పాస్ను తీసుకున్నారో వారు చేతులెత్తండి. ఇంకా తీసుకోవాలి అని అనటం కాదు, తీసేసుకున్నారా? మొదటి లైన్లోని వారు చేతులెత్తటం లేదు. మీరు తీసుకోవాలా? ఇప్పుడింకా సంపూర్ణం అవ్వలేదు కదా అని ఆలోచిస్తున్నారు, అందుకని చేతులెత్తటం లేదు. కాని నిశ్చయబుద్ధి కలవారు తప్పకుండా విజయులుగా అవుతారు. లేక అవ్వాలా?
ప్రస్తుతం సమయం యొక్క పిలుపు, భక్తుల పిలుపు వినిపిస్తుందా? మీ మనసులో నుండి ఏం ధ్వని వస్తుంది? ఇప్పటికిప్పుడే సంపన్నంగా మరియు సమానంగా అవ్వాల్సిందే అని వస్తుందా? లేక అవుతాంలే, ఆలోచిస్తాంలే, చేస్తాంలే అని ఇలా ఆలోచిస్తున్నారా? ఇప్పుడు సమయం అనుసారంగా ప్రతి సమయము ఎవర్ రెడీ అన్న పాఠంలో పక్కాగా ఉండాల్సిందే. నా బాబా అని అన్నారు కావున మధురమైన బాబా, ప్రియమైన బాబా అన్నది తప్పకుండా అంగీకరించారు. మరి ప్రియమైన వారు ఎవరైతే ఉంటారో వారి సమానంగా అవ్వటం కష్టమనిపించదు. బాప్దాదా చూశారు, ఎప్పటికప్పుడు సమానంగా అవ్వటంలో ఏదైతే విఘ్నం కలుగుతుందో అది చాలా ప్రసిద్ధమైన ఒక పదం. అది అందరికీ తెలుసు కూడా, అందరూ అనుభవజ్ఞులే. అదేమిటంటే నేను అనే భావన. అందుకని బాప్దాదా ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నారు, నేను అన్న పదాన్ని ఎప్పుడు ఉపయోగించినా కేవలం నేను అని అనకండి, నేను ఆత్మను అని అనండి. ఈ రెండు పదాలను కలిపి పలకండి. దేహాభిమానానికి సంబంధించిన నేను అనేది ఒక్కోసారి అభిమానాన్ని తీసుకొస్తుంది. అది నేను ఆత్మను అన్నదానికి సంబంధించిన నేను కాదు. నేను అనేది ఒక్కోసారి అభిమానాన్ని తీసుకొస్తుంది, ఒక్కోసారి అవమానాన్ని తీసుకొస్తుంది, ఒక్కోసారి నిరాశ కలవారిగా కూడా చేస్తుంది. అందుకే దేహాభిమానానికి చెందిన నేను అన్న భావనను స్వప్నంలో కూడా రానివ్వకండి. బాప్దాదా చూశారు, స్నేహమనే సబ్జెక్ట్లో మెజారిటీ పాస్ అయ్యారు. మీ అందర్నీ ఇక్కడకు ఎవరు తీసుకొచ్చారు? అందరూ కూడా విమానంలో వచ్చినా, రైల్లో వచ్చినా, బస్లో వచ్చినా కానీ వాస్తవానికి బాప్దాదా స్నేహమనే విమానంలో ఇక్కడికి చేరుకున్నారు. కావున ఏ విధంగానైతే స్నేహమనే సబ్జెక్ట్లో పాస్ అయ్యారో అలాగే ఇప్పుడు సమానంగా అయ్యే సబ్జెక్ట్లో కూడా పాస్ విత్ ఆనర్గా చూపించండి. ఇష్టమేనా? సమానంగా అవ్వటం ఇష్టమేనా? ఇష్టమే కానీ అలా అవ్వటంలో కాస్త కష్టం ఉందా? సమానంగా అయినట్లయితే సమాప్తి ఎదురుగా వస్తుంది. కాని అవ్వాల్సిందే అని మనసులో అప్పుడప్పుడు ఏదైతే ప్రతిజ్ఞ చేస్తారో ఆ ప్రతిజ్ఞ బలహీనమైపోతుంది మరియు పరీక్ష బలమైనదైపోతుంది. కోరుకోవటం అందరూ కోరుకుంటారు, కాని కోరుకునేదొకటి మరియు ప్రాక్టికల్గా జరిగేది మరొకటి. ఎందుకంటే ప్రతిజ్ఞ చేస్తారు కాని దృఢతలో లోపం వచ్చేస్తుంది. దానివలన సమానత దూరమైపోతుంది, సమస్య శక్తివంతమైపోతుంది. మరి ఇప్పుడేం చేస్తారు? బాప్దాదాకు ఒక విషయంలో చాలా నవ్వు వస్తూ ఉంది. అదే విషయము, ఉండటం మహావీరులుగా ఉన్నారు, కాని ఏ విధంగా శాస్త్రాలలో హనుమంతుణ్ణి మహావీరుడు అని కూడా అన్నారు, కాని అతనికి తోకను కూడా చూపించారు. మైపన్ నేను అన్న భావనకు గుర్తుగా తోక చూపించారు. ఎప్పటి వరకైతే మహావీరులు ఈ తోకను కాల్చరో అప్పటి వరకు లంక అనగా పాత ప్రపంచం కూడా సమాప్తమవ్వదు. కనుక ఇప్పుడు ఈ నేను అనే తోకను కాల్చండి. అప్పుడు సమాప్తి సమీపంగా వస్తుంది. దానిని కాల్చటానికి జ్వాలాముఖి తపస్య కావాలి. సాధారణ స్మృతి కాదు, జ్వాలాముఖి స్మృతి యొక్క అవసరం ఉంది. అందుకే జ్వాలాదేవి యొక్క స్మృతి చిహ్నం కూడా ఉంది. శక్తిశాలి స్మృతి ఉండాలి. మరేం చేయాలో విన్నారా? ఇప్పుడిక మనసులో ఈ ధ్వని నిత్యం ఉండాలి. అదేమిటంటే సమానంగా అవ్వాల్సిందే, సమాప్తిని సమీపంగా తీసుకురావాల్సిందే. సంగమయుగం చాలా బావుంది కదా, మరైతే సమాప్తి ఎందుకు అవ్వాలి అని మీరంటారు. కాని మీరు బాబా సమానంగా
దయాళు, కృపాళు, దయాహృదయ ఆత్మలు. కనుక నేటి దుఃఖిత ఆత్మలు మరియు భక్తాత్మలపై ఓ దయాహృదయ ఆత్మల్లారా, దయ చూపించండి. దయార్థ హృదయులుగా అవ్వండి. దుఃఖం పెరిగిపోతూ ఉంది. దుఃఖితులపై దయ చూపించి వారిని ముక్తిధామంలోకైతే పంపించండి. కేవలం వాణితో చేసే సేవే కాకుండా ఇప్పుడు మనస మరియు వాణి యొక్క సేవ కలిపి జరగాల్సిన అవసరం ఉంది. ఒకే సమయంలో 2 సేవలు కలిపి జరగాలి. సేవ కోసం అవకాశం లభించాలి అని ఆలోచించకండి. నడుస్తూ తిరుగుతూ మీ ముఖం మరియు నడవడిక ద్వారా బాబా పరిచయాన్ని ఇస్తూ వెళ్ళండి. మీ ముఖం బాబా పరిచయాన్ని ఇవ్వాలి. మీ నడవడిక బాబాను ప్రత్యక్షం చేస్తూ ఉండాలి. ఈ విధంగా సదా సేవాధారి భవ. అచ్చా, బాప్దాదా ఎదురుగా స్థూలంగా అయితే మీరందరూ కూర్చుని ఉన్నారు. కాని సూక్ష్మ స్వరూపంతో నలువైపులా ఉన్న పిల్లలు హృదయంలో ఉన్నారు. చూస్తూ కూడా ఉన్నారు, వింటూ కూడా ఉన్నారు. దేశ విదేశాలకు చెందిన అనేక మంది పిల్లలు ఈమెయిల్స్ ద్వారా, ఉత్తరాల ద్వారా, సందేశాల ద్వారా ప్రియ స్మృతులను పంపారు. అందరి నుండి పేరు సహితంగా బాప్దాదాకు స్మృతి లభించింది. మరియు బాప్దాదా మనసు లోపలే పిల్లలందర్నీ ఎదురుగా చూస్తూ వాహ పిల్లలు వాహ అన్న పాటను పాడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఈ సమయంలో స్మృతి ఇమర్జ్ రూపంలో ఉంటుంది. ఫలానావారు స్మృతిని పంపించారని బాబాకు చెప్పండి, ఫలానావారు స్మృతిని పంపించారని బాబాకు చెప్పండి అని అందరూ సందేశికి వేరువేరుగా చెప్తారు. బాబా అంటారు, బాబా వద్దకైతే మీరెప్పుడైతే సంకల్పం చేస్తారో అప్పుడే చేరుకుంటుంది. సాధనాల ద్వారా తర్వాత చేరుకుంటుంది, కానీ స్నేహ సంకల్పం సాధనాల కంటే ముందే చేరుకుంటుంది. సరేనా? చాలా మందికి స్మృతి లభించింది కదా. అచ్చా అచ్చా, ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు ముందుగా చేతులెత్తండి. ఈ సేవలో కూడా మొదటిసారి వచ్చారు. అచ్చా, బాప్దాదా అంటున్నారు, మంచిది, రండి, మీరు వచ్చేందుకు ఇది సమయము. అచ్చా, ఇండోర్ జోన్. అందరి చేతులలో నా బాబా అని హృదయం ఆకారంలో సింబల్ ఉంది. చేతులనైతే చాలా బాగా ఊపుతున్నారు, కాని మనసును కూడా కదిలించండి. నా అన్నవారిని సదా గుర్తుపెట్టుకోండి. నా అన్నవారిని మర్చిపోకండి. మంచి అవకాశాన్ని తీసుకున్నారు. బాప్దాదా సదా అంటూ ఉంటారు, ధైర్యం ఉంచేవారికి బాప్దాదా 14 రెట్ల సహాయం అందిస్తారు. మరి ధైర్యాన్ని ఉంచారు కదా. ఇండోర్ జోన్ వారు మంచిగా చేశారు. మంచిది. ఇండోర్ జోన్ సాకార బాబాకు చివరి స్మృతి స్థానము. మంచిది. అందరూ చాలా సంతోషిస్తున్నారు కదా. బంగారు లాటరీ లభించింది. జోన్ సేవ లభించటంతో సేవాదారులందరికీ అవకాశం దొరుకుతుంది. మామూలుగా అయితే ఇంతమందిని తీసుకురండి అన్న సంఖ్య లభిస్తుంది. కాని ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇది కూడా ప్రతి జోన్ వారికి మంచి అవకాశం కదా. ఎంతమందిని తీసుకురావాలనుకుంటే అంతమందిని తీసుకురండి. మరి మీ అందరికీ కొద్ది సమయంలోనే ఎంత పెద్ద పుణ్యఖాతా జమ అయింది. యజ్ఞసేవను మనస్ఫూర్తిగా చేయటమనగా మీ పుణ్యఖాతాను తీవ్ర గతితో పెంచుకోవటము. ఎందుకంటే సంకల్పాలను, సమయాన్ని మరియు శరీరాన్ని ఈ మూడింటినీ సఫలం చేశారు. సంకల్పాలు నడిచినా యజ్ఞసేవ గురించే సంకల్పాలు నడుస్తాయి. సమయం కూడా యజ్ఞసేవలోనే గడిచింది. మరియు శరీరాన్ని కూడా యజ్ఞసేవలో అర్పణ చేశారు. మరి ఇది సేవనా లేక మేవానా అనగా ఫలమా? ఇది ప్రత్యక్ష ఫలం. యజ్ఞసేవ చేస్తున్నప్పుడు ఎవరి వద్దకైనా ఎటువంటి వ్యర్థ సంకల్పాలైనా వచ్చాయా? ఎవరి వద్దకైనా వచ్చాయా? సంతోషంగా ఉన్నారు,
మరియు సంతోషాన్ని పంచారు. కావున ఇక్కడేదైతే బంగారు అనుభవాన్ని పొందారో ఈ అనుభవాన్ని అక్కడ కూడా ఇమర్జ్ చేసి పెంచుకుంటూ ఉండండి. ఎప్పుడైనా ఏవైనా మాయకు చెందిన సంకల్పాలు వచ్చినా కూడా మనసు అనే విమానంలో శాంతివన్కు చేరుకోండి. మనసు అనే విమానమైతే ఉంది కదా, అందరి వద్ద మనసు అనే విమానం ఉంది. బాప్దాదా ప్రతి బ్రాహ్మణాత్మకు జన్మ కానుకగా శ్రేష్ఠ మనసు అనే విమానాన్ని ఇచ్చారు. ఈ విమానంలో ఎక్కడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. స్టార్ట్ చెయ్యాలి అంటే నా బాబా అని అనండి, అంతే. విమానాన్ని నడపటం వస్తుంది కదా. కనుక ఎప్పుడైనా ఏదైనా జరిగితే మధుబన్కు చేరుకోండి. భక్తి మార్గంలో 4 ధామాల యాత్ర చేసేవారు తమను తాము చాలా భాగ్యవంతులుగా భావిస్తారు. మరి మధుబన్లో కూడా 4 ధామాలున్నాయి. మరి 4 ధామాల యాత్ర చేశారా? పాండవ్ భవన్లో చూడండి, 4 ధామాలున్నాయి. ఎవరొచ్చినా పాండవ్ భవన్కైతే వెళ్తారు కదా. 1 శాంతి స్తంభం, ఇది మహాధామం. 2 బాప్దాదా గది, ఇది స్నేహధామం. 3 బాబా కుటీరం, ఇది స్నేహ మిలనధామం. మరియు 4 హిస్టరీ హాల్. మరి మీరందరూ 4 ధామాల యాత్ర చేశారా? కావున మహాభాగ్యవంతులుగా అయిపోయారు. ఇప్పుడు ఏ ధామానైనా గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా ఉదాసీనులుగా అయితే ఆత్మిక సంభాషణ చేసేందుకు కుటీరంలోకి రండి. శక్తిశాలిగా అయ్యే అవసరం ఉన్నప్పుడు శాంతి స్తంభం వద్దకు చేరుకోండి. మరియు వ్యర్థ ఆలోచనలు చాలా తీవ్రంగా ఉంటే, వేగవంతంగా ఉంటే హిస్టరీ హాల్కు చేరుకోండి. సమానంగా అవ్వాలి అన్న దృఢ సంకల్పం ఉత్పన్నమైనట్లయితే బాప్దాదా గదిలోకి రండి. మంచిది. అందరూ సువర్ణావకాశాన్ని తీసుకున్నారు, కాని అక్కడ ఉంటూ కూడా సదా సువర్ణావకాశాన్ని తీసుకుంటూ ఉండండి. అచ్చా, మంచి ధైర్యవంతులుగా ఉన్నారు. క్యాడ్ గ్రూప్ హృదయం కలవారు కూర్చునున్నారు. అందరూ కలిసి చాలా మంచి కాన్ఫరెన్స్ చేశారు. బాగా చేశారు. పరస్పరంలో మీటింగ్ కూడా చేసుకున్నారు. మరియు ప్రెసిడెంట్కు కూడా ఈ కార్యం జరగాలి అన్న కోరిక ఉంది. వారికి కూడా కోరిక ఉంది, కావున వారిని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. అంతేకాక బ్రాహ్మణుల మీటింగ్ ఏదైతే ఉందో అందులో కూడా మీ ప్రోగ్రాం సమాచారాన్ని వినిపించి సలహా తీసుకోండి. అలా తీసుకుంటే బ్రాహ్మణులందరి సలహాలతో మరింత శక్తి నిండుతుంది. ఇకపోతే కార్యం చాలా మంచిది. చేస్తూ ఉండండి, వ్యాపింపజేస్తూ ఉండండి. మరియు భారత్ యొక్క విశేషతను ప్రత్యక్షం చేస్తూ వెళ్ళండి. చాలా బాగా కృషి చేస్తున్నారు. ప్రోగ్రాం కూడా బాగా చేశారు. అంతేకాక హృదయం కలవారు తమ విశాల హృదయాన్ని చూపించారు. దానికి అభినందనలు. అచ్చా, డబల్ విదేశీ సోదరీ సోదరులతో మంచిది. ప్రతి టర్న్లోనూ డబల్ విదేశీయులు రావటం వలన ఈ సంఘటనకు శోభనిస్తుంది. డబల్ విదేశీయులను చూస్తే అందరికీ ఉల్లాసం కూడా కలుగుతుంది. డబల్ విదేశీయులందరూ డబల్ ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు ఎగురుతూ ఉన్నారు. నడవటం లేదు, ఎగురుతున్నారు. అంతే కదా. మీరు ఎగిరేవారా లేక నడిచేవారా? ఎవరైతే నడవకుండా సదా ఎగురుతూనే ఉంటారో వారు చేతులెత్తండి. అచ్చా, మామూలుగా కూడా చూడండి, విమానంలో ఎగురుతూనే రావాల్సొస్తుంది కదా. కావున ఎగిరే అభ్యాసమైతే మీకుండనే ఉంది. అది శరీరంతో ఎగరటం, ఇది మనస్తో ఎగరటం. ధైర్యం కూడా చాలా మంచిగా ఉంచారు. బాప్దాదా చూశారు, తన పిల్లలను ఎక్కడెక్కడో మూల మూలల నుండి వెతుకుతున్నారు కదా. చాలా మంచిది. చెప్పటానికైతే డబల్ విదేశీయులు, కాని మామూలుగా అయితే ఒరిజినల్గా భారత్ వారు. అంతేకాక రాజ్యం కూడా ఎక్కడ చేయాలి? భారత్లోనే చేయాలి కదా. కాని సేవార్థం 5 ఖండాలకు చేరుకున్నారు.
అంతేకాక 5 ఖండాలలోనూ భిన్న భిన్న స్థానాలలో సేవను కూడా మంచి ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారు. మీరు విఘ్న వినాశకులు కదా. ఏ విఘ్నం వచ్చినా సరే ఇదెందుకు జరుగుతూ ఉంది, ఇదేంటిలా జరుగుతూ ఉంది అని గాబరా పడేవారైతే కారు కదా. ఏదైతే జరుగుతుందో అది మనలో ఇంకా ధైర్యాన్ని పెంచేందుకు సాధనము, గాబరా పడేందుకు కాదు, ఉల్లాస ఉత్సాహాలను పెంచేందుకు సాధనము. ఇలా పక్కాగా ఉన్నారు కదా. పక్కానేనా లేక కొద్ది కొద్దిగా కచ్చాగా ఉన్నారా? అలా ఉండకూడదు. కచ్చా అన్న మాట మంచిగా అనిపించదు. పక్కాగా ఉన్నారు, పక్కాగా ఉంటారు, పక్కాగా అయి తోడుగా వస్తారు. అచ్చా. జానకి దాది ఆస్ట్రేలియాకు వెళ్లి వచ్చారు. వారు చాలా స్మృతిని ఇచ్చారు. బాప్దాదా వద్దకు ఈమెయిల్లో కూడా సందేశం వచ్చింది. మరియు బాప్దాదా చూస్తున్నారు, ఈ రోజుల్లో పెద్ద ప్రోగ్రాంలు కూడా ఎలా అయిపోయాయంటే అవి ముందే జరిగే ఉన్నాయి అన్నట్లుగా అనిపిస్తుంది. అందరూ నేర్చేసుకున్నారు. సేవా సాధనాలను కార్యంలో వినియోగించటం బాగా అభ్యాసమైపోయింది. బాప్దాదాకు ఆస్ట్రేలియా నంబర్ 1గా కనిపిస్తుంది. కాని ఇప్పుడు యూకే నంబర్లో కాస్త ముందుకు వెళ్తూ ఉంది. మొట్టమొదట ఆస్ట్రేలియా నంబర్ 1 తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆస్ట్రేలియా నంబర్ 1గా అవ్వాల్సిందే. అలాగని యూకే 2వ నంబర్గా అవ్వదు. అది కూడా నంబర్ 1గానే అవుతుంది. ఆస్ట్రేలియాకు చెందిన పాత పాత పిల్లలు బాప్దాదాకి గుర్తున్నారు. బాప్దాదాకు ప్రియమైన నిర్మల ఆశ్రమ్. వీరిని మీరు నిర్మలా దీది అనంటారు, దీది అనంటారు కదా. కాని బాప్దాదా వారికి ముందు నుండి నిర్మల ఆశ్రమ్ అన్న టైటిల్ ఇచ్చారు. ఈ ఆశ్రమం నుండి అనేక ఆత్మలు ఆధారాన్ని పొందారు మరియు బాబాకు చెందినవారుగా అయ్యారు మరియు అవుతూ ఉన్నారు, అలాగే అవుతూ ఉంటారు. కనుక ఆస్ట్రేలియా నివాసులైన పిల్లలు ప్రతి ఒక్కరికి విశేష స్మృతిని ఇస్తున్నాము. ఎదురుగా కూర్చున్న వీరు ఆస్ట్రేలియాకు చెందినవారు కదా. ఆస్ట్రేలియా వారు లేవండి. చాలా మంచిది. వీరికి ఎంత మంచి ఉల్లాసం వస్తూ ఉంది. విశ్వసేవ కొరకు చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. బాప్దాదా సహాయం ఉంది మరియు సఫలత కూడా ఉండనే ఉంది. అచ్చా. ఇప్పుడు ఏ దృఢ సంకల్పం చేస్తున్నారు? ఇప్పుడు ఇదే సంకల్పంలో కూర్చోండి. సఫలత మా జన్మసిద్ధ అధికారము, విజయం మా మెడలోని హారము. ఈ నిశ్చయం మరియు ఆత్మిక నశాలో అనుభవీ స్వరూపులై కూర్చోండి. అచ్చా. నలువైపులా ఉన్న చింత నుండి దూరంగా ఉండే నిశ్చింత చక్రవర్తులకు, సదా నిశ్చింతపురికి చక్రవర్తులము అన్న స్వరూపంలో స్థితులై ఉండే పిల్లలకు, సర్వ ఖజానాలతో సంపన్నమైన ప్రపంచంలోనే అతి సంపన్నులైన పిల్లలందరికీ, సదా ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరే కళకల పిల్లలకు, సదా సమాప్తిని సమీపంగా తీసుకువచ్చే బాప్దాదా సమానమైన పిల్లలకు బాప్దాదాల ప్రియస్మృతులు, మనస్పూర్వకమైన ఆశీర్వాదాలు, వరదాత యొక్క వరదానాలు మరియు నమస్తే. వరదానము: స్వయం యొక్క సర్వ బలహీనతలను దానం యొక్క విధి ద్వారా సమాప్తం చేసే దాత విధాత భవ. భక్తిలో ఒక నియమమేముంటుందంటే, ఏదైనా వస్తువు యొక్క లోటు ఉన్నట్లయితే దానం ఇవ్వండి అంటారు. దానం ఇచ్చినట్లయితే ఆ ఇవ్వడం అనేది తీసుకోవడంగా అయిపోతుంది. కావున ఏ బలహీనతనైనా సమాప్తం చేసేందుకు దాత మరియు విధాతగా అవ్వండి. ఒకవేళ మీరు ఇతరులకు బాబా ఖజానానిచ్చేందుకు నిమిత్త ఆధారంగా అయినట్లయితే బలహీనతలు స్వతహాగానే దూరమైపోతాయి. మీ దాత విధాత తనపు శక్తిశాలి సంస్కారాలను ఇమర్జ్ చేసుకున్నట్లయితే బలహీన సంస్కారాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. స్లోగన్: మీ శ్రేష్ఠ భాగ్యం యొక్క గుణగానం చేయండి
అంతేకాని బలహీనతలను కాదు. అవ్యక్త ప్రేరణలు సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారికి ఏది ఇష్టమైతే అదే చేయటం జరుగుతుంది. పిల్లలు అప్సెట్ అవ్వటం అనగా మానసిక అలజడిలోకి రావటం బాబాకు మంచిగా అనిపించదు. అందుకే ఎప్పుడు కూడా ఏం చేయాలి, విషయమే అటువంటిది, అందుకే అప్సెట్ అయ్యాము అని అనకండి. ఒకవేళ అప్సెట్ చేసే విషయం వచ్చినా కూడా మీరు అప్సెట్ స్థితిలోకి రాకండి. మనస్ఫూర్తిగా బాబా అని అనండి మరియు ఆ ప్రేమలోనే ఇమిడిపోండి. ఓం శాంతి.